2 అంశాల ప్రాతిపదికన ఖచ్చితంగా అయితే మనం విశ్లేషించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రజలు అందరూ గమనించాలండి. మొదటిగా కుల రాజకీయాలు, కులాల ప్రస్తావన, మతాల ప్రస్తావన, ప్రాంతాల ప్రస్తావన. ఇది రెండో అంశము ఈ మధ్య కాలంలో 2 ప్రధాన అంశాలు వెలుగులోకి రావడం జరిగింది. ఒకటి ఇండియా టుడే సర్వే మూడ్ ఆఫ్ ది నేషన్‌లో మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి రసాయనాలతో కూడినటువంటి నెయ్యితో లడ్డూ తయారీ జరిగింది. ఇది ఖచ్చితంగా మహాపాపమని ఇది ప్రజల్లో కూడా బాగా వెళ్ళడం జరిగింది. ఈ 2 అంశాలను డైవర్ట్ చేయడానికే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భారీ వ్యూహాన్ని రచించారు బెంగుళూరు యలంక వేదిక నుంచి. అయితే మనం ఒకసారి ఈ 2 అంశాల ప్రాతిపదికన విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి మొదటగా అంబటి రాంబాబు గారు మాట్లాడినటువంటి మాటలు, జోగి రమేష్ గారు మాట్లాడినటువంటి మాటలు, రెచ్చగొట్టే ధోరణితో మాట్లాడినటువంటి వ్యాఖ్యలు. సో, ఈరోజు మీరు బాగా గమనించండి. అంబటి రాంబాబు గారు సరే మరి బ్యానర్లు వేయడం జరిగింది. ఈ విధంగా చేయడం జరిగింది. సో, దానికి బూతులతో మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. యెస్, డెఫినిట్‌గా బ్యానర్ ముందర నిలబడి దానికి సబ్జెక్ట్‌తో కౌంటర్ ఇచ్చేటువంటి అవకాశము, ప్రజాస్వామ్యము, డెమోక్రసీ మీకు కల్పించింది. సో, దానికి బూతులతోనే సమాధానం చెప్పాల్సినటువంటి అవసరము లేదు. ఆ సిట్యుయేషన్ కూడా అక్కడ లేదు. అయితే అంబటి రాంబాబు గారు అనూహ్యంగా ఆయన విపరీతమైనటువంటి సభ్య సమాజం తలదించుకునేటువంటి మాటలతో ఏకంగా కాపు సామాజ వర్గమే ఈరోజు తలదించుకునేలా చేసినటువంటి వ్యక్తి అంబటి రాంబాబు గారు అని చెప్పేసి ఈరోజు కాపు సామాజ వర్గం వాళ్ళు చీదరించుకునేటువంటి పరిస్థితి అని చెప్పేసి అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే ఇక్కడ అంబటి రాంబాబు గారి కూతురు ప్రెస్ మీట్ ముందుకు వచ్చి ఆమె వినూత్నంగా జరిగినటువంటి ఇన్సిడెంట్‌ను అంటే చేసినటువంటి తప్పును సమర్థించుకుంటూనే, అంటే బూతులతో మాట్లాడడం సమర్థించుకుంటూనే, ఈరోజు గతంలో ఇదే మీ తండ్రి గారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ధర్మపత్ని అయినటువంటి నారా భువనేశ్వరి గారిని అసెంబ్లీలో మాట్లాడినప్పుడు విపరీతమైనటువంటి వ్యాఖ్యలతో మీరు ఒక మహిళలయ్యుండి మీ యొక్క తండ్రి గారిని ప్రశ్నించారని చెప్పేసి ఏబిఎన్ వెంకటకృష్ణ గారు కూడా మీడియా సాక్షిగా ప్రశ్నించడం జరిగింది. అయితే ఇదంతా మాట్లాడిండేది ఒక ఎత్తు అయితే ఆమె కాపు కులం కార్డు తీయడం అనేది మరొక ఎత్తు. ఇది ప్రధానంగా కాపు సామాజిక వర్గం ప్రజలు గమనించాలండి. ఈరోజు కాపు సామాజిక వర్గాన్ని అతి తక్కువగా చూసినటువంటి వ్యక్తి అంబటి రాంబాబు గారు. ఎందుకంటే కాపు సామాజిక వర్గం వాళ్ళకి తెలివి లేదు. కాపు సామాజిక వర్గం వాళ్ళకి ఆవేశపరులు, కాపు సామాజిక వర్గం వాళ్ళు మాంసం ఎక్కువ తింటారు. ఇదే మరి ఇంత ఓటింగ్ శాతం ఉన్నటువంటి వ్యక్తులు ఎందుకు ముఖ్యమంత్రులుగా అంటే ఏనాడు ఆయన ఒక కాపు కుల ఉద్యమ నేతగానో, కాపు కులానికి సంబంధించినటువంటి నేతగానో తన పైన ముద్ర వేసుకోలేదు. ఎస్పెషల్ ఆయన కాంగ్రెస్ నాయకుడు 1989 నుంచి రాజకీయాల్లో ఉండడం జరిగింది. అటువంటి వ్యక్తి ఈరోజు ఆ కుటుంబానికి సంబంధించినటువంటి కుమార్తెని ఈరోజు రాజకీయాల్లోకి రావాలని ఉద్దేశమా? లేకపోతే ఇదంతా ప్లాన్డ్‌గానే, స్క్రిప్ట్‌గానే ఇదంతా జరిగిన తర్వాత కాపు కులం కార్డును బయటికి తీయాలనే ఉద్దేశమా అనేది కాపు సామాజిక వర్గంలో అతి ముఖ్యంగా గమనించాలి. ఇకపోతే జోగి రమేష్ గారు కూడా ఆయన జైలు నుంచి విడుదలైన తర్వాత రెచ్చగొట్టే ధోరణితో నారా లోకేష్ గారిని ఉద్దేశిస్తూ మాట్లాడడం జరిగింది. ఒకవైపు అంబటి రాంబాబు గారేమో చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిడతారు. మరొక వైపు జోగి రమేష్ గారేమో నారా లోకేష్ గారిని రెచ్చగొట్టే ధోరణితో విపరీతంగా ఆయన కూడా క్రాస్ బౌండరీ దాటి మాట్లాడడం జరిగింది. ఆయన ఇంటిపైన కూడా తెలుగు తమ్ముళ్ళు ఆవేశంతో వెళ్ళడం జరిగింది. మరి ఈరోజు మీరు బాగా గమనించినట్లయితే బీసీ సామాజిక వర్గం కార్డు జోగి రమేష్ గారు తీస్తున్నారు. అంబటి రాంబాబు గారేమో కాపు కులం కార్డు తీస్తున్నారు. ఇక్కడ క్లియర్ ఎజెండా కులాల మధ్య విద్వేషము, కులాల సంబంధించినటువంటి ప్రజలని రెచ్చగొట్టడం, తద్వారా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు రాజకీయ లబ్ధి పొందాలనే కుట్ర ఇక్కడ స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇకపోతే రెండో అంశం, ఈరోజు ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఇంకా కూటమి ప్రభుత్వానికి ఓటింగ్ శాతం పెరిగింది, మరలా ఎంపీల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది, మరలా అధికారంలోకి వచ్చేది కూడా కూటమి ప్రభుత్వమే 2029 ఎలక్షన్లు అని చెప్పేసి ఇండియా టుడే సర్వే ఏదైతే ఇచ్చిందో, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి రసాయనాలతో కూడినటువంటి కెమికల్స్తో కూడినటువంటి నెయ్యిని వాడడం, అంటే పాలు వెన్న లేనటువంటి నెయ్యిని వాడడం ద్వారా ఈరోజు 20 కోట్ల లడ్డూల ద్వారా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి, హిందువుల వెంకటేశ్వర స్వామితోనే పరాచకాలు ఆడుతున్నారా అని చెప్పేసి ఈరోజు సామాన్య ప్రజలు సైతం వైఎస్ఆర్సీపీ పార్టీ పైన, నాయకుల పైన, పార్టీ పైన ఒక రకమైనటువంటి అసహనానికి, ద్వేషానికి ప్రజల్లో ఒక భావన ఏర్పడింది ఆ పార్టీ పైన. సో ఒక్కసారి ఛాన్స్ ఇస్తేనే వెంకటేశ్వర స్వామితోనే పరాచకాలు చేసినటువంటి వీళ్ళు ఇంకో ఛాన్స్ ఇస్తే ఏంటా అనే ఆలోచన ప్రజల్లో మొదలైంది, ఆ చర్చ మొదలైంది అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఈ 2 విషయాలను డైవర్ట్ చేయడం కోసం, అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి కల్తీ కానీ, లడ్డూ ప్రసాదంలో, అదేవిధంగా
ఇండియా టుడే ఇచ్చినటువంటి సర్వే. ఈ 2 అంశాలను పక్కదారి పట్టించేందుకు గాను బెంగుళూరు ఎలంక వేదిక నుంచి 2029 ఎలక్షన్‌ల వ్యూహానికి ఇప్పటి నుంచే మొదలుపెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారనేదైతే ఒక అంతర్గత చర్చ అయితే వైఎస్ఆర్‌సీపీ పార్టీ శ్రేణుల్లోను, ఇటు తెలుగు తమ్ముల్లోనూ ప్రధానంగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా చర్చ అయితే జరుగుతా ఉంది. మరి రాబోయే రోజుల్లో ఇటువంటి కులాల మధ్య విద్వేషము, కులం కార్డులు, మరి మతాల మధ్య విద్వేషం, మతం కార్డులు ఎన్ని చూడాల్సి వస్తుందనేది రాష్ట్ర ప్రజలందరూ గమనించుకోవాలి. ఈరోజు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే చెప్పడం జరిగింది. నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని. వెంకటేశ్వర స్వామికి ఎటువంటి ఇబ్బంది కలగనీయను. వెంకటేశ్వర స్వామి ఆయనతో పెట్టుకున్నోళ్ళు ఏమైపోయారో నేను చాలామందిని చూశాను. నేను ఆయనకు నా కుల దైవము, నా ఆరాధ్య దైవము, నేను నమ్మిన దైవము అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరు ఆ దేవుడిని నమ్ముతున్నారు, ఎవరు ఆ దేవుడిని నమ్మలేదనే కోణంలో ఆలోచించి ఈ విషయాలనేది విశ్లేషణ కరెక్టా కాదనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.